మీ ఆలోచనలే మీ వాస్తవికతను సృష్టిస్తాయని నేను చెబితే మీరు నమ్ముతారా? కేవలం మీ ఆలోచనల శక్తితోనే మీ జీవితాన్ని, డబ్బును, సంబంధాలను, వృత్తివి మరియు విధిని మార్చుకోగలరని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేటి వీడియో మీ ఆలోచనా విధానాన్ని, మీ నమ్మకాలను మరియు మీ భవిష్యత్తును మార్చగలదు. మీరు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఎందుకంటే మీరు దేనినైతే అనుభూతి చెందుతారో దాన్నే ఆకర్షిస్తారు. మీరు కోరుకున్నదాన్ని కాదు, మీలో ఉన్నదాన్నే ఆకర్షిస్తారనే గొప్ప ఆలోచనతో ప్రారంభిద్దాం. మొదటి భాగం. ఈ భావన ఏమిటి? ఒక గొప్ప ఆలోచనపరుడు ఇలా అన్నారు: మిమ్మల్ని మీరు బాధితులుగా భావిస్తూ ఉంటే మీరు ఎప్పటికీ విజేత కాలేరు. మీ ఉద్దేశ్యాలే మీ వాస్తవికతను సృష్టిస్తాయని ఆయన వివరించారు. దీనిని లోతుగా అర్థం చేసుకోండి. విశ్వం మీరు కోరుకున్నది కాదు, మీ అంతరంగంలో మీరు ఏ విధంగా మారారో దాన్నే మీకిస్తుంది. మీరు సంపదను కోరుకుంటూ తీవ్రంగా భయపడినా, సందేహించినా లేదా అనర్హులని భావించినా మీరు విశ్వానికి పంపే సందేశం కొరతకు సంబంధించినది. మీరు భయాన్ని, ఆందోళనను మరియు నా దగ్గర అది లేదు అనే భావనను కలిగి ఉంటే, మీరు ఇలా ఉంచుకుంటే మీరు లేమిని మరియు వైఫల్యాన్ని మాత్రమే ఆకర్షిస్తారు. కానీ మీరు ఆత్మవిశ్వాసంతో, కృతజ్ఞతతో ఉండి మీరు అర్హులని విశ్వసిస్తే విశ్వం ఈ శక్తికి స్పందిస్తుంది. ఎందుకంటే విశ్వం మీ మాటలను కాదు, మీ శక్తి తరంగాలను వింటుంది. రెండవ భాగం. ఆకర్షణ సూత్రం అంటే ఏమిటి? ఇది ఒక కల్పన లేదా కేవలం సానుకూల ఆలోచన కాదు. ఇది గురుత్వాకర్షణ సూత్రం లాంటి ఒక దైవిక విశ్వసూత్రం. విశ్వం కేవలం పదార్థంతో మాత్రమే ఏర్పడలేదు, అది ఒక విశాలమైన శక్తిక్షేత్రం. ప్రతి ఆలోచన, ప్రతి భావోద్వేగం మరియు ప్రతి ఉద్దేశం ఒక నిర్దిష్ట పౌనఃపుంజం వద్ద ప్రకంపిస్తుంది. మీరు కోరుకునే విశ్వ వాస్తవికత యొక్క పౌనఃపుంజంతో మిమ్మల్ని మీరు సమలేఖనం చేసుకోండి. అప్పుడది మీ జీవితంలోకి రాకుండా ఆపలేరు. మీరు ఆలోచించినప్పుడు మీ ఆలోచనలు మీ మనస్సు నుండి శక్తిగా ఉద్భవిస్తాయి. ఈ ఆలోచనలు మీ భావోద్వేగాలను మేల్కొలుపుతాయి. అవి ఒక నిర్దిష్ట శక్తిని సృష్టిస్తాయి మరియు ఈ శక్తి విశ్వమంతటా వ్యాపిస్తుంది. ఈ సూత్రంతో దీనిని అర్థం చేసుకోండి. ఆలోచన, భావోద్వేగం, కంపనం, ఆకర్షణ మరియు వాస్తవికత. మీరు ఏది ఆలోచిస్తారో అదే మీ భావోద్వేగమవుతుంది. మీ భావోద్వేగాలే మీ శక్తిగా మారతాయి మరియు మీ శక్తి మీ భవిష్యత్తును ఆకర్షిస్తుంది. కాబట్టి మీరు నిరంతరం నా దగ్గర డబ్బు లేదు, నన్నెవరూ అర్థం చేసుకోరు లేదా నాకే ఎందుకు అన్నీ తప్పుగా జరుగుతాయి అని ఆలోచిస్తుంటే ఇవి కేవలం మాటలు మాత్రమే. కానీ వాటి వెనుక ఉన్న ప్రకంపన విశ్వానికి చేరుతుంది. అప్పుడు విశ్వం, సరే, నీ ప్రకంపన నీ దగ్గర అది లేదని చెబుతోంది, కాబట్టి నేను నీకు మరింత కొరతను పంపిస్తాను అని అంటుంది. అందుకే ప్రజలు నా కలలు నిజం కావాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అంటారు. కానీ ఏమీ జరగదు, ఎందుకంటే వారు దానిని కోరుకుంటారు కానీ వారి ప్రకంపనలు కొరతలోనే ఉంటాయి. కానీ మీరు, నేను అర్హుడిని, డబ్బు నా వద్దకు వస్తోంది, విశ్వం నాకు సహాయం చేస్తోంది మరియు నా జీవితాన్ని మార్చుకునే శక్తి నాలోనే ఉంది అని ఆలోచిస్తే మీ మనస్సు, శరీరం మరియు ఆత్మ కృతజ్ఞత, సమృద్ధి మరియు విస్తరణలో ప్రకంపిస్తాయి. అప్పుడు విశ్వం, అవును, ఈ వ్యక్తి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి విజయం, ప్రేమ, డబ్బు మరియు అవకాశాన్ని పంపండి. ఇదే అత్యంత లోతైన సందేశం. మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు. ఇదొక కవిత కాదు, క్వాంటం వాస్తవికత యొక్క ఒక సూత్రం. కాబట్టి మీరు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు యోగ్యులుగా, శక్తివంతులుగా, ప్రేమగలవారిగా మరియు సమృద్ధిగలవారిగా విశ్వసించినప్పుడు విశ్వం దానిని నిజం చేస్తుంది. మీరు విశ్వాన్ని ఏమీ అడగడం లేదు, బదులుగా మీరు ఎవరనే దాని గురించి విశ్వానికి ఒక సంకేతం పంపుతున్నారు మరియు విశ్వం, నువ్వు ఏమిటో అదే నీకు తిరిగి ఇస్తాను అని ప్రతిస్పందిస్తుంది. దాని 3 అత్యంత ముఖ్యమైన సూత్రాలు. మొదటిది, రోజంతా మీరు దేని గురించి ఆలోచిస్తారో అదే అవుతారు. మీ ఆలోచనలు కేవలం వట్టి మాటలు కావు, అవి మీ వాస్తవికతను రూపునిచ్చే సృజనాత్మక శక్తులు. రోజంతా మిమ్మల్ని మీరు బలహీనంగా లేదా కష్టాల్లో ఉన్నవారిగా భావిస్తే అదే మీ శక్తిగా మారుతుంది. కానీ మిమ్మల్ని మీరు శక్తివంతులుగా, దృఢంగా విశ్వసిస్తే విశ్వం మీ నమ్మకాన్ని గౌరవిస్తుంది. రెండవది, వెంబడించకండి, ఆకర్షించండి. విజయాన్ని వెంబడించమని ప్రపంచం మీకు బోధిస్తుంది. కానీ నిజమేమిటంటే మీ అవసరాలను నియంత్రించే ప్రయత్నాన్ని ఆపి విశ్వప్రవాహాన్ని విశ్వసించండి. మీరు ప్రతీదీ నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు మీరు ప్రతిఘటనను సృష్టిస్తారు, అది నెరవేర్పును అడ్డుకుంటుంది. కాబట్టి ఈ హడావుడి మరియు గందరగోళం నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుని అయస్కాంతంలా ఆకర్షించండి. మూడవది, మీరు దానిని కలుసుకోకముందే దాన్ని అనుభవించండి. దృశ్యీకరణ ఒక శక్తివంతమైన పనిముట్టు, కానీ మీ అనుభూతి మరింత ముఖ్యం. ఏదైనా మీ జీవితంలో ప్రస్తుతం ఉన్నట్లుగా మీరు భావించినప్పుడు మీరు మీ ఫ్రీక్వెన్సీని ఆ వాస్తవికతతో సమలేఖనం చేస్తారు. ఉదాహరణకు, మీరు సమృద్ధిగల జీవితాన్ని కోరుకుంటే మీరు ఆ సమృద్ధిని ఇప్పుడే, ఈ క్షణంలోనే అనుభవించాలి, ఎందుకంటే మీ భావాలే మీ ఫ్రీక్వెన్సీ. నాలుగవది, అహం నుండి ఉన్నత ఆత్మవైపు పయనించండి, ఎందుకంటే అహం ఎప్పుడూ నేను శూన్యం మరియు పరిమితులకు కట్టుబడి ఉన్నాను అని చెబుతుంది. అయితే మీ ఉన్నత ఆత్మ మీరు అపరిమితమైన అవకాశాలతో నిండి ఉన్నారు అని తెలుసుకుంటుంది. నాకు ప్రపంచం నుండి గుర్తింపు కావాలి, నేనేదో నిరూపించుకోవాలి, కానీ నా ఉన్నతాత్మ చెబుతోంది, నేనిప్పటికే పరిపూర్ణుణ్ణి, నేనేమీ అవ్వనవసరం లేదు, నేనెవరినో నాకు నేను గుర్తు చేసుకుంటే చాలు. గొప్ప ఆలోచనాపరులు తమ జీవితాంతం ఈ పరివర్తన గురించి మాట్లాడారు. అహంకారాన్ని అధిగమించి మీ దైవిక స్వరూపానికి తిరిగిరండి. ఎందుకంటే మీరు భయం, పోలిక, అసూయ లేదా అపరాధభావంతో పనిచేసినప్పుడు మీరు తక్కువ స్థాయి ప్రకంపనలో ఉంటారు మరియు తక్కువ స్థాయి ప్రకంపనలు మరింత నెగిటివిటీని మాత్రమే ఆకర్షిస్తాయి. కానీ మీరు అంతర్గత శాంతి, కృతజ్ఞత మరియు నమ్మకంతో పనిచేసినప్పుడు అద్భుతాలు మీ వద్దకు వస్తాయి. ఐదవది, ముందుగానే కృతజ్ఞతగా ఉండండి. వెయిన్ డైర్ అంటారు,
కృతజ్ఞత అనేది శ్రేయస్సుకు తలుపులు తెరిచే తాళం చెవి అని, మీకు కావలసిన దానికోసం ముందుగానే ధన్యవాదాలు చెప్పడం మీరు సిద్ధంగా ఉన్నారని విశ్వానికి సంకేతమిస్తుంది. ఉదాహరణకు, మీకు కొత్త ఇల్లు కావాలంటే ఇప్పటి నుండి ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పండి. ఆ ఇల్లు ఇప్పటికే మీదే అన్నట్లు భావించండి. నా అందమైన ప్రశాంతమైన ఇంటికి ధన్యవాదాలు విశ్వమా. ఆర్థిక స్వేచ్ఛకు ధన్యవాదాలు. ప్రేమ, ఆరోగ్యం, శాంతి మరియు నేను కోరుకున్న ప్రతిదానికి ధన్యవాదాలు. కృతజ్ఞత మిమ్మల్ని కొరత నుండి సమృద్ధికి మారుస్తుంది మరియు మీరు మీ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నప్పుడు వాస్తవికత కూడా మారుతుంది. 4వ భాగం, నిజ జీవిత అనుభవం. వెయిన్ డయర్ స్ఫూర్తితో కూడిన రోజువారీ ఆచారం. ఇప్పుడు వెయిన్ డయర్ జ్ఞానాన్ని మీ రోజువారీ జీవితంలోకి తీసుకురాగల ఆచరణాత్మక దశల గురించి మాట్లాడుకుందాం. మీరు ప్రతిరోజు కేవలం 10 నుండి 15 నిమిషాల పాటు ఈ దినచర్యను పాటిస్తే మీ మొత్తం ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. మొదటి దశ, ఉదయం నిద్రలేవగానే విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. మీరు మంచం దిగగానే చెప్పే మొదటి మాట, ధన్యవాదాలు విశ్వమా, నా జీవితంలో ఇప్పటికే ప్రవహిస్తున్న సమృద్ధికి ధన్యవాదాలు. ప్రేమ, శాంతి మరియు అద్భుతాలతో నిండిన ఈ అందమైన కొత్త రోజుకు ధన్యవాదాలు. ఉదయం మీరు పలికే మొదటి మాటలు మీ రోజంతా శక్తిని నిర్దేశిస్తాయి. కృతజ్ఞతతో మీ రోజును ప్రారంభించడం మిమ్మల్ని అద్భుత ఫ్రీక్వెన్సీలో ఉంచుతుంది. 2వ దశ, 3 కలలు ఇప్పటికే నెరవేరినట్లుగా ఊహించుకోండి. మీ 3 అతిపెద్ద కోరికలను రోజుకు 3 సార్లు, ప్రాధాన్యంగా ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి 2 నుండి 3 నిమిషాల పాటు ఊహించుకోండి. ఆ కోరిక నెరవేరినట్లుగా ఊహించండి. వివరాలను చూడండి, ఆనందాన్ని అనుభవించండి, నవ్వండి, నృత్యం చేయండి. విశ్వం కారణంగా అది నిజంగా మీ వాస్తవికత అయినట్లుగా విశ్వానికి వినండి. మాటలతో కాదు, ప్రకంపనలతో. 3వ మెట్టు, సందేహాలు తలెత్తినప్పుడు శక్తివంతంగా స్పందించండి. సందేహాలు రావడం సహజం, కానీ వెయిన్ డయర్ బోధించేదేమిటంటే, మీకు భయం లేదా సందేహం కలిగిన ప్రతిసారి మీతో మీరు ధైర్యంగా ఇలా చెప్పుకోండి, నేను దేని గురించి ఆలోచిస్తానో దాన్నే ఆకర్షిస్తాను మరియు నా విజయం ఖాయమని నేను నమ్ముతున్నాను. విశ్వం నాకు ప్రతిక్షణం సహాయం చేస్తోంది. సందేహాన్ని పదే పదే విశ్వాసంగా మార్చండి. 4వ మెట్టు, శక్తివంతమైన రాత్రి ధృవీకరణాలు. నిద్రపోయే ముందు మీ ఉపచేతన మనసుకు అధిక పౌనపుణ్య ఆలోచనలను అందించండి. నేను శక్తివంతుణ్ణి, నేను ప్రేమ, శాంతి, విజయం మరియు సమృద్ధిని ఆకర్షిస్తాను. నేను కోరుకున్నవన్నీ ఇప్పటికే నా వైపు వస్తున్నాయి. నా డ్రీమ్స్ను సాకారం చేసినందుకు ధన్యవాదాలు విశ్వమా. దైవిక సమయంతో మీరు నిద్రపోతున్నప్పుడు ఈ ధృవీకరణాలు మీ ఉపచేతన మనసును పునర్ప్రోగ్రామ్ చేస్తాయి. తద్వారా మరుసటి ఉదయం మీ ప్రకంపన బలంగా ఉంటుంది. డియోర్ శైలిలో మొదటి చిట్కా, ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. నా జీవితానికి నేనే సృష్టికర్తనైతే ఈరోజు నేను ఏమి ఆలోచిస్తాను, ఏమి అనుభూతి చెందుతాను మరియు ఎలా ప్రవర్తిస్తాను. వెయిన్ డయర్ యొక్క అత్యంత శక్తివంతమైన 5 సూక్తులు. మీరు విషయాలను చూసే విధానాన్ని మార్చండి, అప్పుడు మీరు చూసే విషయాలు కూడా మారుతాయి. మీరు ప్రపంచంపై మీ దృక్పథాన్ని మార్చుకున్నప్పుడు ప్రపంచం మీలాగే మారుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మీ లోపల నుండే సృష్టించబడుతోంది. ఆకర్షణ సూత్రం మాయ కాదు, అది విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత కూడా. మీ ఆలోచనలు, మీ ప్రకంపనలే మీ వాస్తవికతను సృష్టిస్తాయి. ఈ వీడియోకు ఒకే ఒక ఉద్దేశం ఉంది, మీ విధికి మీరే సృష్టికర్త అని మీకు గుర్తు చేయడానికి. కాబట్టి వివేకంతో ఆలోచించండి, శక్తివంతంగా అనుభూతి చెందండి మరియు విశ్వాసంతో వ్యవహరించండి. మీరు విషయాలని చూసే విధానాన్ని మార్చండి, అప్పుడు మీరు చూసే విషయాలు కూడా మారతాయి. అంటే మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకున్నప్పుడు ప్రపంచం కూడా అదే విధంగా మారుతుంది. ఇప్పుడు దీన్ని లోతుగా అర్థం చేసుకోండి. మీరు ఒక పరిస్థితిని సమస్యగా భావించినప్పుడు అది ఒక అడ్డంకిలా కనిపిస్తుంది. కానీ మీరు అదే పరిస్థితిని ఒక సోపానంగా భావిస్తే అది మీ ఎదుగుదలకు మార్గంగా మారుతుంది. ఈ సూక్తి కేవలం ప్రేరణ మాత్రమే కాదు, ఇది మీ మొత్తం అవగాహన వ్యవస్థను పునఃస్థాపిస్తుంది. పేదరికాన్ని అవకాశాల కొలిమిగా భావించండి, అది మిమ్మల్ని బంగారంలా దృఢపరుస్తుంది. ఒంటరితనాన్ని ఆత్మశోధనగా భావించండి, అది మిమ్మల్ని దేవునితో అనుసంధానిస్తుంది. వైఫల్యాన్ని ఒక అభిప్రాయంగా భావించండి, అది మీకు విజయానికి సోపానాన్ని అందిస్తుంది. నిజమేమిటంటే బయటి ప్రపంచం కనిపించేది కాదు, అది మీరు చూసేదే. మీరు చూడటానికి ఎంచుకున్నదే మీ అనుభవాన్ని రూపుదిద్దుతుంది మరియు ప్రతిరోజూ దాన్ని ఎంచుకునే శక్తి మీకు ఉంది. ఆకర్షణ సూత్రం మాయాజాలం కాదు, ఇది ఒక గంభీరమైన శాస్త్రం. ఇది మీ ఆలోచనల శక్తి, మీ నమ్మకాల లోతు మరియు మీ భావోద్వేగాల తరచుదనంపై పనిచేస్తుంది. ప్రతి ఆలోచన ఒక విత్తనం, ప్రతి భావోద్వేగం ఒక నీటి బిందువు, ప్రతి నమ్మకం సూర్యరశ్మి, మరియు అవి అన్నీ కలిసి మీ వాస్తవికత అనే వృక్షాన్ని పెంచుతాయి. కాబట్టి ప్రశ్న మీకు ఏమి కావాలో కాదు, మీరు దేనికి అర్హులని నమ్ముతున్నారో అదే. మీ గమ్యం బయటి నుండి రాదు, అది మీ లోపలి నుండే పుడుతుంది. మీరు పరిస్థితులకు బాధితులు కాదు, మీరు విశ్వశక్తిని నిర్దేశించగల ఆత్మ. కాబట్టి మీ ఆలోచనలను ఒక రహస్యంగా భావించండి, మీ భావోద్వేగాలకు శక్తినివ్వండి మరియు మీ ఊహలను వాస్తవంగా మారనివ్వండి. ఎందుకంటే మీ గమ్యానికి సృష్టికర్త మీరే. ఈ మాటలు మీకు నచ్చితే వ్యాఖ్యలలో నా వాస్తవికతకు నేనే సృష్టికర్తను అని వ్రాయండి. దానివల్ల మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకున్నారని విశ్వం వినగలదు. ఈ వీడియో మీ ఆలోచనలను తాకి ఉంటే మరియు ఒక్క విషయమైనా మీకు లోతుగా నచ్చి ఉంటే ఈ శక్తిని మరింత ముందుకు వ్యాపింపనివ్వండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు క్రింద వ్యాఖ్యానించండి. మీరు ఎప్పుడైనా ఆకర్షణ నియమాన్ని నిజంగా అనుభవించారా? దానిని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. దీనిని మీ కుటుంబంతో పంచుకోండి. తద్వారా ఇతరులు కూడా వారి అంతర్గత శక్తిని గుర్తించగలరు. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు జీవితాన్ని మార్చే సత్యంతో అనుసంధానించే ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా దైవిక జ్ఞానం యొక్క తదుపరి తరంగం ఎప్పుడైతే వస్తుందో దాన్ని అందుకునే మొదటి వ్యక్తి మీరే అవుతారు. గుర్తుంచుకోండి, మీరు శక్తివంతులు, మీకు పరిమితులు లేవు మరియు మీ వాస్తవికతకు మీరే సృష్టికర్త.
తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ ఆలోచనలను మార్చుకోండి, మీ భావోద్వేగాలను శుద్ధి చేసుకోండి మరియు విశ్వాన్ని మీకు అనుకూలంగా క్రియాశీలం చేయండి. ధన్యవాదాలు విశ్వమా. ఇది ఇప్పటికే మీదైనట్లుగా ఆలోచించండి, ఇది ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్లుగా భావించండి మరియు విశ్వం మీకు వ్యతిరేకంగా కాకుండా మీకు అనుకూలంగా పనిచేస్తున్నట్లుగా ప్రవర్తించండి.